అబ్బో వస్తలేదు నీకు ఎప్పుడు వచ్చిందని. ఈ క్యాంపింగ్లో స్పెషల్ ఏంటి అంటే చికెన్ పకోడీ, మటన్ కూర. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే చదవబోతున్నా. ఎందుకు ఏమైందిరా? యాక్చువల్లీ ఈ రోజు రిచ్ వర్సెస్ పూర్ వీడియో అయితే షూట్ చేసేది ఉండే. అది ఎందుకు షూట్ చేయలేదు అంటే ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసినానికి ఒకే రోజులో వీని బర్త్డే సెలబ్రేట్ చేసి ఈ ఛానల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మేమైతే ఫారెస్ట్ లోపల ఒక షెల్టర్ని తయారు చేసుకొని దాంట్లో 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేసాము. సో ఈరోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నామంటే మళ్ళీ ఆ షెల్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని రిపేర్ చేసి, ఇప్పుడు వర్షం అయితే పడబోతుంది అన్నమాట. అంటే వర్షం పడినట్లయితే వర్షంలో మళ్ళీ ఫారెస్ట్లో మేమైతే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. పోయినసారి క్యాంపింగ్కు ఈసారి క్యాంపింగ్కు డిఫరెన్స్ ఏంటి అంటే పోయినసారి మటన్ ఒక్కటే వండినాం, ఈసారి మటన్, చికెన్, మ్యాగీ, ఇప్పిలు ఏమేమో ఉన్నాయి. అండ్ క్రికెట్ ఆడినాం కదా, క్రికెట్ ప్లేస్లో డిఫరెంట్ గేమ్ అయితే ట్రై చేయబోతున్నాము. ఈ క్యాంపింగ్లో మేము వీలైనంత మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ షెల్టర్ వచ్చేసి గాయస్ అప్పుడు మనం తయారు చేసినప్పుడు ఎట్లుండే, మొత్తం పచ్చగా భలే ఉండే కదా. లోపల ఈవెన్ కూర్చొని కూడా ఉండే, మంచిగా బేస్ లెక్క తయారు చేసి ఉంటుంది. ఆ రోజు క్యాంపింగ్లో దీని లోపలనే వండుకున్నాము. బట్ ఇప్పుడు వచ్చేసి మీరు చూడొచ్చు మొత్తం ఓపెన్ టాప్ అయిపోయింది. అండ్ నాకు తెలిసి వర్షం పడ్డప్పుడు దీంట్లోకైనా మొత్తం నీళ్ళు పోయినట్టున్నాయి, కింద మొత్తం పాకురు ఉన్నది, అంటే దీంట్లో నీళ్ళు ఆగినట్టున్నాయి కొద్దిగా. బట్ మేము వేసిన షెల్టర్ ఏదైతే ఉందో గాయస్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఇంకా ఆగింది చూడండి, అది మాకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో మనం తయారు చేసిన షెల్టర్ వచ్చేసి ఇప్పటి వరకు ఆగింది కదా, ఇప్పుడు దీన్నే కొద్దిగా మోడిఫై అయితే చేద్దాం. ఆ తర్వాత ఇక్కడనే మనం 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం. దీన్ని ఊడవకున్నా సరే, కానీ ఊడవనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ కేస్ వర్షం పడ్డదనుకో మేమందరం ఉండేది ఇల్లనే కదా, అందు గురించి మేమేమో కానీ మన కెమెరా వేయాలిగిన నా అంతే, అది మా బాధ. ఇంకో విషయం మీరు ఆల్రెడీ గమనించారు కావచ్చు, ఫారెస్ట్ క్యాంపింగ్ అన్నప్పుడు చాలామంది ఏమైనా కామెంట్ చేశారంటే అన్న మీరు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటలేరు, ఏమైనా గరిసే ఛాన్స్ ఉన్నాయి, పాము కనబడ్డది, తేలు కనబడ్డది కదా అన్నారు కదా. సో మీ అందరూ మాకు చెప్పారు కాబట్టి మీ మాట పైనుంచి మీరు ఇక్కడ చూసినట్లయితే మేము పెద్ద పెద్ద డిఎంఎస్ బూట్లు అయితే తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ షూస్కి పాము గరిచినా సరే దాని కూరలు తిరిగిపోతాయి కానీ లోపలికి అయితే పోవి. ఆర్మీ షూ అయితే తీసుకున్నాం. మనం పోయినసారి క్యాంపింగ్ చేసినప్పుడు పెట్టిన పొయ్యి ఆ రాళ్ళు అన్నీ అట్లనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే అప్పుడు క్రియేట్ అయిన బొగ్గు కూడా అట్లే ఉంది. ఇక్కడ నుంచి పోయిన వరద కూడా అది కొట్టుకోలేదు. సో ఇప్పుడు కూడా దీన్నే యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ కట్టెలు మండకపోతే గ్యాస్ మీద వండుకుంటాం. అప్పుడు తెచ్చిన కట్టెలే. ఇంకో విషయం ఏంటి అంటే నిలబడు, కాలు చూపెట్టు. దీనికి షూ ఎందుకు లేవు? యాక్చువల్ ట్రూత్ చెప్పు. నేను రాలేదు అప్పుడు. ఎప్పుడు? యాక్చువల్లీ అందరి గురించి షూ తీసుకున్నాము, వీనికి కూడా తీసుకున్నాము షూస్. వీడు ఇప్పుడు ఎందుకు వేసుకోలేదు అంటే మొన్న రీసెంట్గా ఫారెస్ట్లో ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేసినాము, అది బిస్కెట్ కావడం వల్ల అప్లోడ్ అయితే వేయలేదు ఎక్కడ. వీని కోసమనే తెచ్చిన షూస్ మన కెమెరామెన్ అయితే వేసుకున్నాడు. ఇప్పుడు వీనికి ప్రజెంట్ లేవు, తీసుకురావాలి. వీడు అదే ఛానల్ కంటిన్యూ అయితే తీసుకోకపోతుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి తీసుకోవాలి. ఇక ఉంటావా? కెమెరా ముంగడ ఎట్లా చేస్తారంటే మొత్తం ఏం అసోసియేషన్ ఇప్పుడు వానికి రివర్స్ అయింది ఉంటాడు. ఇప్పుడు వీడియో ఎట్లా చేస్తారంటే ఏం తెలియదు, ఎడ్డోడు చూస్తే
అంటాడు. మళ్ళీ ఇక కెమెరా ఆఫ్ కాగానే ఎట్లా వానంత తెలివి మంతుడు ఇంకో లేడీగా అనా ఇంకా నెక్స్ట్ స్టెప్ పడేదాకా తెలియదు వాడు ఏం చేయబోతుండో. పక్కన పాము ఆటేసేదాకా అర్థం కాదు. ఓకే మొత్తం సామాన్ని లోపలికి అయితే వచ్చేసినాయి. ఇంకోటి ఉన్నదిరా. సో ఇప్పుడైతే ఇక బయటకు వెళ్దాం దీంట్లోకి. నీకు ఎప్పుడు వచ్చిందని అటు బాటిల్ పట్టుకొని పోయిస్తాం కదా ఊరుతావా వస్తలేదని. చాలా హెవీ సామాన్లు వేసుకొని గాయస్ ఇప్పటి వరకు ఆ అడవిలోకి నడుచుకుంటూ ఇప్పుడు మధ్యలోకి అయితే వచ్చినాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే జింగా నువ్వు వీడు క్యాంపింగ్ అని చెప్పి ఇందాక వచ్చినాక ఫోన్ వస్తుండు. ఫోన్ సైలెంట్ లో పెట్టిన ఫోన్ ఎవరు ఫోన్ నో ఫోన్ యూస్ క్యాంపింగ్ అయిపోయాక మనం ఎంజాయ్ చేయాలరా, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి. మనమే ఫోన్ వస్తుంది వాళ్ళే నిజం వాడా నీ చెప్పినాక నేను వాడతా. ఫస్ట్ వచ్చేసి చాయ్ అయితే వేస్తున్నాం, చాయ్ తాగుదాం. ఆ తర్వాత వేరే ఏ యాక్టివిటీ చేసినా సరే ఫస్ట్ అయితే చాయ్ కావాలి. చాయ్ లేకుండా చచ్చిపోయేట్టున్నాం ప్లేన్గా తెలిసి చాయ్ చేయరా ఇదే. ఏదేమైనా గాయస్ ఈ క్యాంపింగ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఈ క్యాంపింగ్లో స్పెషల్ ఏంటి అంటే చికెన్ పకోడీ, మటన్ కూర, ఫిష్ ఫ్రై, గరం మసాలా ఇంత తెచ్చిన గరం మసాలా మొత్తం వేసిన అనుకో రేపు పొద్దుగాల మొత్తం రాకెట్ ఎగిరి పీకాలి. ప్లేన్గా నేను జర అలసిపోయినట్టున్నాం, మంచిగా చాయ్ చేయరా అంటే వాడు పొయ్యి తెచ్చిన ఆమంగా అట్నే పెట్టిండు. బావా నువ్వే ఇంత గ్యాస్ అయిపోయింది అనుకో. ఒకసారి ఏదో క్యాంపింగ్లా ట్రాక్టర్ మీద క్యాంపింగ్లా గ్యాస్ అయిపోయింది. గాయస్ రెడీ అయిపోయింది గరం గరం. మీకు క్యాంపింగ్ స్టార్ట్ చేసినాం కానీ ఎన్నిటికి స్టార్ట్ చేసినాం ఏం కథ అని చెప్పలే కదా. టైం వచ్చేసి ఫ్రైడే రోజు 1:53 అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. మనం 12కి వచ్చినాం కదా దగ్గర దగ్గర 12:10 అనుకోర్రి. ఇక 12:10కి అయితే మేము ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ ఫారెస్ట్ అక్కడ 12 అనుకోర్రి. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా. సో ఈ క్యాంపింగ్ వచ్చేసి ఫ్రైడే నాడు 12కి స్టార్ట్ అవుతుంది, సాటర్డే నాడు 12కు ఎండ్ అవుతుంది. సప్పగా ఉందా అన్ని 24 hours క్యాంపింగ్సే. ఈ మధ్యలో క్యాంపింగ్స్, రివెంజ్ ఛాలెంజెస్, వర్షంలో 24 hours అనుకుంటూ తిరిగినాం కదా. సో ఇప్పుడు నేను ఏ వీడియో పైన మీరు చేసిన కామెంట్స్ రీడ్ చేస్తున్నా అంటే మేము వర్షంలో 24 hours తిరిగినాం కదా. సో ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. దానిపైన కూడా మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది. ఫస్ట్ టైం కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే చదవబోతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాము గౌరూరు. స్టూడియోలో 24 hours క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని అయితే కామెంట్ చేసిండు. 768 people లైక్ చేసారు. వస్తా త్వరలోనే చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధూరి రైడర్ అని ఉన్నది. బ్రో లారీలో 24 hours క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. వీడియో మోసం చేసిండు, లేకుంటే ఇదివరకు ఎప్పుడో అయిపోవాలి. మా దోస్తు కాదు ఉన్నా అన్నాడు, మళ్ళా లేదన్నాడు. కాదు ఆ దోస్తుగాడు నేను ఫోన్ చేసి నన్ను అడిగిన లారీ వాడు ఫోనే లావడతలేడు. ఇక ఇస్తానండిగా గదే ఇస్తానే లావడతలేడు వాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకీ తల్వార్ అని ఉన్నది. బ్రో మీరు ఎక్స్పెరిమెంట్ ఆపి ఓన్లీ క్యాంపింగ్ వీడియోస్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. కాదు మన ఛానల్ అన్ని మిక్స్డ్ కంటెంట్ వస్తుంది. క్యాంపింగ్ ఛాలెంజెస్, రివెంజ్ ఛాలెంజెస్, ఎక్స్పెరిమెంట్స్, అంతేకాకుండా ఇంకా ఎటైనా ఓడు, గోస్ట్ హంటింగ్, ఇంకా మీన్ వైల్స్ అన్నీ వస్తాయి ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పవన్ వైటీఆర్ ఉన్నది. అన్న కార్ లిఫ్ట్ ప్రాంక్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. ఆ కంటెంట్ తక్కువ చేసినాం, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పిట్ల శ్రీకాంత్ అని ఉన్నది. డింపీతో బిర్యానీ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. డింపియానికి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల బిర్యానీ, కుండ బిర్యానీ ఇంకా అన్ని తినబెడుతున్నాము. లాస్ట్కి వస్తే వాడే మమ్మల్ని మోసం చేస్తుండు.
అయినా సరే తినబెడతాం, ఉన్న రోజులు ఉండని తినని సట్టుగా. ఆ తర్వాత వాడు ఉన్నా సరే పోయినా సరే వాని ఇష్టం, అది వాని ఇష్టానికి వదిలేస్తున్నాము. ఇవాళ ఉన్నదిగా ఇవాళ చూద్దాం. బిర్యానీ కాదు కూర. ఇవాళ కూడా కిలో చికెన్ కిలో మటన్ తెచ్చినాము. అదొక స్పెషల్. ఏ క్యాంపింగ్లో కూడా మేము 2 వండలేదు, అంటే 2 సపరేట్ కుక్ చేయలేదు. ఈసారి 2 చేయబోతున్నాము. సో మస్తు షేప్ అయిపోయింది. కామెంట్లు కూడా ఘోరంగా రాదినాము. ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి ఏం చేయబోతున్నాం అంటే కబడ్డీ అయితే ఆడుతున్నాము. ఆ తర్వాత స్పెషల్ ఐటెం కుక్ చేద్దాం. ఇప్పుడు అయితే గైస్ కబడ్డీ ఆడుతున్నాము. కోర్ట్ బీట్ అంతా గీసేసినాము. ఇప్పుడు చూద్దాం ఎవరెవరు ఒక దిక్కు వస్తారని. ముగ్గురు ఒక దిక్కు వస్తారు, ఇద్దరు ఒక దిక్కు వస్తారు. ఫస్ట్ చెప్తానా? నో ప్రాబ్లం. 1 2 3. జింగానే ఒక టీం, వీళ్ళ ముగ్గురు ఒక టీము. ఫస్ట్ మీ కూడా కూతకు రావాలి. మక్క షేన్ అంతా ఒక సైడ్ వచ్చింది, కోసే కొడవన్లు ఒక సైడ్ పోయినాయి. మన ఆచారం ప్రకారం ఏ శుభకార్యం చేసినా గానీ ఫస్ట్ ఒక కోడిని మేకను బలి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ డింపాను పంపిస్తున్నాం. కబడ్డీ నువ్వు గుండె మీద పడాలి వాడు. పడదు ఒక్కరే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయ్యో సాయన్న వదిలిన బాణం జింగాడు సుత్తపో. బాణం పుల్లు ఇరిగిపోవాలి. ఇటే గీత దాకే ఎందుక ఏమైందిరా? చచ్చిపోయినట్టే ఎత్తుండు. డింపాను తీసుకుంటారా? నేనే వస్తున్నా. 2 సార్లు మీరే వస్తారా? మీరు సైడ్ పోరా. నేను నా జీవితంలో కబడ్డీ ఒక మ్యాచ్ ఆడినా, ఎప్పుడు ఆడలేదు. ఎట్లా ఆడతారు కూడా నాకు తెలియదు. అందుకని కోర్టు వీళ్ళే గీసిరు. ఇప్పుడు చూపిస్తాను. దొరకబడదా? చిలక తోటలో చాటెడు బియ్యం లగెత్తుకొస్తే లచ్చుంటా మా తెలియదు మరి. కోట్ చేంజ్. చలో ఇప్పుడైతే నేను పోతున్నా. నాకేం భయం, చెట్ మీద దయ్యం నాకేం భయం, చెట్ మీద దయ్యం నాకేం భయం. మాకు ఒక వచ్చట్లేదు. ఇగో రాళ్ళు లోపడి పోయినాయి. ఇగో జింగా గిడ మొక్కుతారు కదా. కమాన్. కంది కట్టె కస్నాం బాంబుస్, కంది కట్టె కస్నాం బాంబుస్, కంది కట్టె కస్నాం బాంబుస్. చక్కెర దొరకబట్టి వస్తున్నా. దా ఇప్పుడు నేను దొరకబడతా. ఇవాళ దొరకబడతా అని తెచ్చిరా. లైన్ ఒక్కరే అవుట్. కట్టుడు మాకు ఆర్రా అన్నాడు. చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం చాలదా. చిలక తోటలో చాటెడు బియ్యం లగెత్తుకొస్తే కాల్వట్ కాల్వట్ అలచ్చుంటా. కబడ్డీ ధర.
అని బయట ఇద్దరు అవుట్ దా కమాన్ కబట్ కబట్ చేయాలి. అరే ఇద్దరు రారా మ్యాచ్ విను. ఎట్లా విజయవంతంగా 3వ మ్యాచ్ విన్ అయ్యాం. కోట్ చేంజ్ పోరా ప్లేన్ గా కబట్. అప్పుడే లైన్ దొక్కిండు ఒక్క లైన్ దొక్కుతాడే. నువ్వు పక్కగా నువ్వు అవుటే అన్నాడు. కబట్ కబట్ డింపిగాడు ఒకడే ఉన్నాడు. ఆడసమానిండు. మొత్తానికి గాయస్ దగ్గర ఒక గంటన్నర భలే ఆడినాము క్రికెట్ అంటున్నా కబడ్డీ. ఇలా అన్ని దెబ్బలు తాకించుకున్నారు. నేను గాని కాలు దొరకబడితే చీరింది. అది జింగడ వచ్చినప్పుడు నేను దొరికిన పట్టినప్పుడు నేనే పడ్డా. దీనికి ఎవరికి సంబంధం లేదు. అన్ని దెబ్బలు తాకినాయి. అందుకే నేను కబడ్డీ అన్ని ఆడినా కానీ నేను కబడ్డీ అయితే ఆడలే ఎప్పుడు. ఇది దెబ్బలు తాకుతాయని. సో కబడ్డీ చాలు. ఇప్పుడు పోయి ఫ్రెష్గా వర్షం వచ్చేటట్టుంది ఘోరంగా. వర్షం పడేలోపు ఏం చేద్దామంటే చికెన్ పకోడా అయితే చేద్దాం. పడుతుంది చిన్న చిన్న చినుకులు. చలో ఎప్పుడు చికెన్ తెచ్చే కాడ వేయలేదు ఇవాళ. ఆడ ఆయనకి ఎంత చెప్పినా సరే చిన్న గొట్ట అన్న అని చెప్పేసి ఆయన పెద్దనే కొట్టిండు. సో అందుకోసం ఇప్పుడు మాత్రమే కట్ చేసుకుంటున్నాం. మేము మన కెమెరా మెయిన్ అన్న వచ్చేసి ఏం చేస్తుండంటే అలా కూరగాయలు కోసి అన్నయ్యండు. ఇద్దరు చేతులు దెబ్బ రక్తాలు వెళ్తున్నాయి. అందుకే ఇక చేయదలుచుకోలేదు. రక్తం అలా అంటుతుంది. మళ్ళీ ఇంటెన్స్ వెళ్ళిపోయారు వీళ్ళు మొత్తం కోట్ల ఆడినట్టుగా. గోలిచ్చుడే ఇక కోసుడు తీసుడు అబ్బాయి జాలి పెట్టినారా. నేను పెట్టలేదు అనుకున్నా. రీసెంట్గా కొన్ని క్యాంపింగ్ల నుంచి వెళ్ళి చెప్తున్నా వీళ్ళకి అది పెట్టుర్రా అని. ఫైనల్లీ అలా పెట్టిర్రు. ఇవి అసలు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది ఎవ్వరికి ఏం తెలియదు. ఏదో ఒక ఐడియా కొద్ది తయారు చేస్తున్నాం. అది ఎట్లా అవుతుందో ఏమో. ఇక పడ జింగడు స్టార్టింగ్ డైయింగ్ కాదు. ఇట్లుందంటే మన సర్వపిండి కలుపుతాడు అమ్మకాలు. చికెన్ చేసాను. అందుకనే గాయస్ ఏవీలో వేసేటోళ్ళు దొక్కుతారు కావచ్చు. చెయ్యి జబ్బా మొత్తం కలిపి మనోడు ఆగమాగం ఏం చేసిండంటే చికెన్ మటన్ చూడంగానే కెమెరాకి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని జింగడు ప్యాక్ చేస్తారు అన్నట్టు. కెమెరా బ్యాటరీలో మర్చిపోయిండు. కిలో మటన్ కిలో చికెన్ చూడంగానే. సో కూరగాయలు అవి తీసుకొని వస్తుండే ఇప్పుడు బ్యాటరీలో. అప్పుడప్పుడు కేఎఫ్సీ పోతాం కానీ ఇక కేఎఫ్సీ పోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడు తినబోతే అయితే కిలో చికెన్ తెచ్చుకోవాలి. ఎట్లా మన స్థాయి ఉన్నాడు కాబట్టి. ఈ బజ్జీలు వేసే వరకు గాయస్ ఘోరంగా టైం పడుతుంది. పకోడీ వేసే వరకు. అండ్ ఆకాశం వచ్చేసి మొత్తం నెక్స్ట్ లెవెల్ చేంజ్ అయితే అయిపోయింది. ఒకసారి బ్యాక్ సైడ్ చూపెట్టి ఎక్కుతున్నారు. వర్షం పడేటట్టే ఉంది. ఒకవేళ వర్షం పడితే దీని లోపలికి పోదాము. ఇది వాన ఆపింది అనుకో ఓకే. వాన ఆపలేదు అనుకో దీని పైనుంచి వాన కాయిదా వేసి మరి లోపల ఉందాము. కానీ 24 hours ఈయనే ఉంటాం. ఇక్కడ నుంచి అయితే పోము. ఇదే ఫారెస్ట్లో ఇదే షెల్టర్లో 24 గంటలు ఉంటాం. గైస్ మేమైతే ఒక ఫారెస్ట్ దగ్గర క్యాంపింగ్ అయితే వేస్తున్నాము. ఇక్కడ డ్యామ్ వర్క్ అయితే నడుస్తుందన్నమాట. ఇది మేబీ ఫారెస్ట్ మొత్తం వాళ్ళ అండర్లోకి వస్తుంది కావచ్చు. సో డ్యామ్ వర్క్ నడిచేటోళ్ళది ఏదో వెహికల్ అట్నుంచి అయితే వేయింది. ఇప్పుడు మేబీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎలగొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఎలగొడితే ఈ క్యాంపింగ్ ఇక్కడికే గాను రాంగ్ అయిపోతుంది. ఇక చూద్దాం ఏమంటారు.
గైస్ మొత్తానికి మన చికెన్ పకోడీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది గరం గరం. ఇప్పుడైతే దీన్ని ఆస్వాదిద్దాం. మొత్తం చీకటి అయినట్టు అయిపోయింది అంతా ఈ కర్రె మేఘాలకు. ఆహాహా కడక్ కడక్. మనం బండి పెట్టుకున్నాం అన్న నిజంగా మస్తు లాభం బండి పెడితే. ఇప్పుడు మన కిలో చికెన్ ఇంత వేసినాం కదా, దీనికి దగ్గర 300-400 రూపాయలు వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి, 300-500 వస్తాయి. ప్లేట్కి 5 ముక్కలు పెడతారు కదా, 120 రూపాయలు తీసుకుంటారు. 120 తిన్నావు ఎప్పుడన్నా? పకోడా తిన్నావా? నార్మల్ పకోడీ చికెన్ పకోడీ తినే. Look ahead, the sea is calm, and I know we've been through a lot, but just wait. Wait for better days to come and carry us like wind in our sails. బజ్జీలు అయితే గాయస్ తిన్నాం. ఘోరంగా అంటే ఘోరంగా కడుపు టైట్ అయిపోయింది. మీకెట్టుందిరా? ఘోరంగా టైట్ అన్న. మటన్ తింటావా మరి? మటన్ అయినా తినవా? మీకు అర్థనేరా? ఘోరంగా ఎక్కువ. నేనైతే ఓన్లీ మటన్ తింటే అన్నం తినా. సో ఇప్పుడు వచ్చేసి వీడు తినా అంటే మీరు నమ్ముతురా గాయస్? నమ్మకండి. ఎవరు తినకున్నా వాడైతే చేస్తాడు. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి గంటి అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ప్లస్ రైన్ = క్రేజీ కాంబినేషన్ అయితే కామెంట్ చేసిండు. అంతే బ్రో, ప్రతిసారి ఎప్పుడు వర్షం పడ్డా సరే ఈ వీడియో మన షూట్ చేసిన వీడియో అవుతుందో అయితే షూట్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీస్ట్ గాయ్ వైటీ అని ఉన్నది. వర్షంలో కొండల మీద చెట్ల కింద ఉంటున్నారు, కొంచెం జాగ్రత్త, కొమ్మలు విరిగి పడే అవకాశం ఉంది అని అయితే కామెంట్ చేసిండు. మేము సేఫ్టీ ప్రికాషన్ చూసుకొని వేస్తున్నాము. చెట్ల కింద ఎక్కడ ఆగలేదు, చెట్ల కింద నుంచి వెళ్ళినాం టక్కడక్కడ కొండ ఎక్కడానికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పాలేటి మనోజ్ కుమార్ ఉన్నది. మై డే స్టార్ట్స్ విత్ తెలుగు ఎక్స్పెరిమెంట్ వీడియో అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సామురాయ్ ధోని వైటీ అని ఉన్నది. డింపీ బర్త్డే కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. వీని బర్త్డే వస్తుంది, సెలబ్రేట్ చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఈ ప్లానింగ్ చేయాలి, ఆ ప్లానింగ్ చేయాలని మేము అనుకుంటుంటే వాడేమో పోయి సపరేట్ ఛానల్ పెట్టుకుంటా అన్న ప్లాన్లో వాడున్నాడు. ఒకటి ఉండే అనుకున్నాం కానీ అది కథ కాల్చట్లేదు. వీని బర్త్డే గాయస్ సెలబ్రేట్ చేస్తామో చేయమో. ఇంకోటి ఇంతవరకు కేక్ కోయలేదట. మన దగ్గర వస్తాడేమో అనుకుంటే ఇక్కడ కూడా 2 కిలోల కేక్ వేయాలి, ఇట్లా సెలబ్రేట్ చేయాలి. మేము ఒకటి అనుకున్నాం, అది కాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వండరింగ్ విత్ తిరు అని ఉన్నది. మిమ్మల్ని చూస్తుంటే కుళ్ళుగా ఉంది, మీ ఎంజాయ్మెంట్ అమేజింగ్ అని కామెంట్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిరణ్ కుమార్ అని ఉన్నది. అన్న మీరు చాలా గ్రేట్, ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ఓకే చేస్తాం, త్వరగా వస్తుంది వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అజయ్ ఫిలిం అని ఉన్నది. సూపర్ బ్రో, లవ్ ఫ్రమ్ గుడి రేవ్ అని కామెంట్ చేసిండు. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మేము చదివిన సెకండ్ టైం కామెంట్స్. యాక్చువల్లీ ఈరోజు రిచ్ వర్సెస్ పూర్ వీడియో అయితే షూట్ చేసేది ఉండే. అది ఎందుకు షూట్ చేయలేదు అంటే వర్షం పడే సీన్ అవుతుందన్నమాట. ఆ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తారు కాబట్టి వీలైనంత మంచిగా దాన్ని షూట్ చేయాలని అయితే ఆగుతున్నాం. దాని స్క్రిప్ట్ మొత్తం రెడీ ఉంది, అంతా రెడీ ఉంది, ఎవ్రీథింగ్. వర్షం పడితే బిస్కెట్ అవుతుంది ఆ వీడియో, అందుకోసమే దాన్ని ఆపుతున్నాము. నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వీక్ కంపల్సరీ వస్తుంది. లైక్ టార్గెట్ మీరు కంప్లీట్ చేసిరు కాబట్టి త్వరలో వీడియో వస్తుంది. దీని మీద కూడా చేసేయండి ఇక 20K లైక్స్. ఈజీ 20K అయిపోతే అది కూడా 20K చేసేది. అయ్యో వీని బర్త్డే వచ్చేసి త్వరలోనే రాబోతుంది కాబట్టి నెక్స్ట్ క్యాంపింగ్ వరకు వస్తుంది కాబట్టి ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసారనుకో ఒకే రోజులో వీని బర్త్డే సెలబ్రేట్ చేసి ఈ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. కంప్లీట్ చేసేయండి. గాయస్ అన్నం వండుతుంటే ఆటంకం అయితే వచ్చేసింది. ఆటంకం ఏంది అంటే వర్షం స్టార్ట్ అయింది. గాయస్ క్యాంపింగ్ వచ్చేసి నార్మల్గా అవుతుందేమో అనుకున్నాం, కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే వర్షంలో అడవిలో క్యాంపింగ్ ఎక్కువైంది వర్షం. ప్లాన్లో గాయస్ చిన్న చేంజ్మెంట్. అది ఏంటంటే మన షెల్టర్ వచ్చేసి కొద్ది ఉరుస్తుందట. కెమెరా బ్యాగులు, డ్రోన్ బ్యాగ్ అదొకటి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని కవర్తో ప్యాకప్ చేస్తున్నాం. ఒకవేళ వర్షం ఎక్కువైనా లోపలికి కురుకుతాం. Don't you cry, 'cause you know little sad eyes. Love will come, love will go. ఇప్పుడు
ఒకవేళ ఎక్కువ వర్షం అయిందనుకోండి పోయేలా దొరుకుతాం ఇక లోపల. గైస్ ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్ లో కూడా పొడుపు కథలు అయితే అడుగుతున్నా. ఫస్ట్ దండి, రెక్కలు ఉండు కానీ పక్షి కాదు, గిరగిర తిరుగును కానీ గానుగా కాదు. ఫ్యాన్ చూసినావా? నేను చూసిన మరి చూడండి, అదే ఎట్లేరుకా నీకు కరెక్ట్ అని క్లోజ్ చేసి చూసిండు వాడు. ఓకే ఓకే అది చెప్పిన వాళ్ళు లేవలేక ఫస్ట్ టైం లైఫ్ లో కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా సప్పుడు కావు. వాన వాన వాడు సప్పుడు వస్తుందిగా. కంటి రెప్పలు అన్న చూసిండు వాడు. నెక్స్ట్ ఇది కడుపులో పిల్లలు అరిపేమో ఉరుములు మెరుపు అంటే భయం ఎవరది? పిట్ట పిల్లలు. అది కానే కాదు, అదొక వర్షం కూడా కాదు, అది కనుగుడ్లు చెర్రలు. అదొక దాన్ని ఏమంటారు? నేను చెప్పరాదు. అది నడుతుంది. గడియారం కాదు ఆవా, దాంట్లో మనం పోదాం అనుకున్నాం కూడా. ఏరోప్లేన్. అది కూడా కాదు, ట్రైన్. ట్రైన్. నెక్స్ట్ ఇది కదలదు మెదలదు పెదవిప్పి పలకదు శిల్పి చెక్కినంత దేవుడై కూర్చుంటే ఎవరది? రాయి. విగ్రహం. రాయి. ఇట్లా చెప్తే ఎట్లా? వాడు శిల్పంగానే రాయి అన్నట్టు వానికి క్వశ్చన్తో సంబంధమే లేదు. ఏం క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పరా? శిల్పంగానే రాయి అన్నాడు, జస్ట్ కలాస్. నెక్స్ట్ ఇది ఓకే ఓకే. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నారు. నీయస్ ఉంటాడు వాడు జింగిరి కాదు. ఆకేసి అన్నం పెడితే ఆకు వేసి తిన్నాడు. ఏంటది? అది మనకు బాగా కావాల్సి ఇస్తారాక? అది కానే కాదు, అది న్యాయా కాదు. ఆకేష్ అన్నం పెడితే ఆకేష్ అన్నం బిర్యానీ ఆక చికెన్ బిర్యానీ బాగా కావాల్సిందట. బాస్మతి బియ్యం పొద్దుగాల కూడా దాన్ని వాడతాం, మన క్యాంపింగ్లో వాడతాం దాన్ని. పొయ్యే సబ్బు పొద్దుగాల వాడతాం దాన్ని, ఒక ఐటమ్ లా వాడతాం దాన్ని. మనం తింటాం దాన్ని, అది వేస్తాం. మళ్ళీ అడిగా ఇవన్నీ చెప్పారు కదా. క్వశ్చన్ క్వశ్చన్ ఏంటి అసలు? ఆకేసి తింటే ఆకేసి తింటారు. ఆకేసి తింటాం వాడతాంగా. మళ్ళా వాన మోపోయింది. వస్తుందిరా వాన గాయస్. వస్తుంది పోతుంది. ఒక్కసారి లగాంచి 2 గంటలు కొట్టి పోతే ఏం కాకపోతుండే. వర్షంలో అడవిలో మటన్ కర్రీ. నేనైతే గాయస్ లోపల వండుతున్నా. మనోళ్ళు బయట చాలా కష్టపడుతుర్రు, కవర్ చేసిర్రు. అంతేకాకుండా మొత్తం వర్షం నిలబడ్డారు. సో ఇంకా మీరు వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే వేయరు. గాయస్ వర్షం పడుతుంది కదా, మనోళ్ళు ఆల్మోస్ట్ అందరు కూడా లోపలికి అయితే వచ్చేసారు. జింగాడు, డింపిగాడు, విజ్జిగాడు, నేను వెనక అన్న అండ్ హరి కూడా మొస్తరు కొద్దిసేపు అయితే బయట ఛత్రిని అన్ని క్లోజ్ చేస్తుండు. ఇప్పుడు నేను 3rd టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉన్నది. అన్న మీకు నేను పెద్ద ఫ్యాన్, ఐ లవ్ యూ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పబ్బ వినోద్ భీమన్ ఉన్నది. ఈ వీడియో చాలా బాగుంది, ప్రతి వీడియోలో ఓవర్ యాక్షన్, జింగడు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గిస్తే బాగుంటుంది అని అయితే కామెంట్ చేసిండు. ఓవర్ యాక్షన్ నేను సపరేట్గా కూర్చుంటది ఇక మాట్లాడే ఎవరితోని.
ఓవర్ యాక్షన్ ఏం కాదు వాడు, అంతే వాడు మనిషి అంతా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీతి జుక్కా అని ఉన్నది. సూపర్ బ్రో, మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయి, మా పిల్లలకు చాలా ఇష్టం మీ వీడియోస్ అంటే అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కళ్యాణి ప్రసాద్ ఉన్నది. లవ్ ఫ్రమ్ బాపట్ల, సూపర్ వీడియోస్ బ్రో అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంజల్ వర్షిని వ్లాగ్స్ అని ఉంది. అన్న మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తాము, నిజంగా మీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అన్న అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హర్ష గేమింగ్ అని ఉన్నది. 1620 దగ్గర సాయన్న వెనకాల స్నేక్ లాగా ఉందని అయితే కామెంట్ చేసిన. స్నేక్ కాదు, ఆల్రెడీ చెక్ చేసినాము. సో ఇది నేను చదివిన 3rd టైం కామెంట్స్. ఇప్పుడైతే ఇక్కడ మటన్ అవుతుంది అండ్ మనలో ఆర్కెస్ట్రాస్ ఇద్దరు పాటలు అయితే పాడతారట. కమాన్ పాడు ఏదో ఒకటి. గైస్ ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్ లో కూడా ఒక పాట అయితే వాడబోతున్నాం. రెడీ? ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకే అందవే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుంటనా, జన్మల జంటబడా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన వాడా పాడరా. అందానికి హృదయం నువ్వే, నాకే అందావే. అందుతా అది షెల్టర్లో గైస్ పైన నుంచి వెళ్ళి వర్షం పడుతుందేమో అని చెప్పేసి వానకాయుధం పెట్టినాం కదా. బట్ మాకు ప్రాబ్లం ఏమైందంటే వెనక నుంచి వెళ్ళి కిందికి వాటర్ అయితే వచ్చినాయి. కింద మీరు చూడొచ్చు, కింది కూడా లైట్ కింద మొత్తం ఇక వాటర్ అవుతున్నాయి. అయినా సరే ఇళ్ళనే కూర్చున్నాం, మొత్తం అందరం నాయనం కింద. సో అన్న బయటకైనా వీడియో అయితే షూట్ చేస్తుండు. సో ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది పడుతున్నాం ఈ క్యాంపింగ్లో. మీరు ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ అయితే వేయరు ఖచ్చితంగా. మటన్ వాసన రాగానే గొంతు తిరుగుతలేదు. ఇప్పుడైతే గాయస్ అన్నం తింటున్నాము. అప్పుడు పకోడీ తిన్నప్పుడు కడుపు నిండినట్టు ఉండే, కానీ మొత్తం ఘోరమైన పరిస్థితి మాది. కింద నీళ్ళు ఉన్నాయి, పైన వర్షం పడుతుంది, ఇక్కడ నుంచి పురుగులు అటాక్ చేస్తూ ఉన్నాయి. చేతపడుతుంది. ఏయ్ ప్లేన్ కాడ భలే ఉండిండ్రా అన్నం. ఏదేమైనా ఇది పట్టుకోరా ప్లేన్, మస్తు ఉన్నాం అన్నం. తెగింది కేరుకు దెబ్బ తాకించుకుండు కదా, ఇప్పుడు తినంగా మట మండుతుంది అది. మంచిగా అయింది కానీ తినత్తలేదు. ఇక చలికి మొత్తం ఇట్లా కటయారకు పోతుంది. గైస్ ఘోరంగా వర్షం కొట్టింది అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా తక్కువ అయింది వర్షము. తక్కువ అయింది, ఆల్మోస్ట్ వెలిసిపోయింది. నాకు తెలిసి మళ్ళీ పడుతుంది కావచ్చు నైట్. అయినా సరే 24 hours ఈ ఫారెస్ట్లో సర్వైవ్ కావాల్సింది, 24 గంటలు. ఇది రివెంజ్ ఛాలెంజ్, నార్మల్ ఛాలెంజ్ అయితే ఫిట్ అయ్యే వాళ్ళం. బట్ క్యాంపింగ్ కాబట్టి నో కాంప్రమైజ్. తడిచినా సరే మొత్తం ఏమైనా సరే మనం అయితే ఫారెస్ట్ ఉండాలి. ధరా కారం ఘోరం ఎట్లుందా? కారం బాగుంది, గరం మసాలా వేరేగా ఉన్నది, ముక్కలకే మొత్తం కారుతుంది. చూసిన గరం మసాలా ఎట్టున్నా సరే ప్లేట్లో ఒక్క ముక్క మిగలేదు చూడు. అదే నేను వండే చికెన్ అన్న మటన్. అయ్యో అంత మంచిగా ఉంది కానీ తిన్నాక వచ్చేటట్టు ఉంది. ఉరకాలి నీళ్ళున్నాయా బాగా వచ్చే నీళ్ళు తినంగా వస్తుంది. తీసుకో అటే బాధ గది మొత్తం అన్ని నీళ్ళే ఉన్నాయి ఆడ. అదంతా కవర్ తీసేసి క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళా మంచిగా వేసుకొని లోపల అయితే వండుకోవాలి. ఇక చల్లగా ఉంది కదా, ఇచ్చావన్నా మరి గరంగా కుక్క పిల్ల లెక్క.
అప్పుడు ఆ డ్యామ్ వాళ్ళు వచ్చి ఇక్కడ దిక్కు తప్పిదారి ఒకవేళ ఇటు దిక్కు వచ్చినప్పుడు ఇట్లా తింటుండ అనుకో అయ్యో ఆదివాసీ ఏరా గైస్ అందరం వచ్చేసి ఇగో ఈ పాకలా దొరికినా మీకు ఎవరు కనబడతలేరు కావచ్చు లైట్ పెడతా ఇగో డింపిగాడు జింగాడు ఇక అన్న నేను ఇగో బిజ్జిగాడు హరి ఇక్కడ ఆరైతున్నాడు. సో అందరం వచ్చేసి దీనినే అంటున్నాము. చెప్పినా కదా క్యాంపింగ్లో నో కాంప్రమైజ్, 24 hours ఏడైతే ఉంటామో ఎంత ఇబ్బంది అయినా సరే ఏం జరిగినా సరే ఈయనే ఉంటాం. ఈయనే కాదు ఏ క్యాంపింగ్లో అయినా సరే మా వీడియోలు అన్నీ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రేరేపిస్తే కాదు ప్రేరేపించగలరని ఏవట్టి మీకు అర్థమైంది కావచ్చు. మటన్లో గరం మసాలా ఎక్కువైంది, నాలుక తిరుగుతలేదు. ఇప్పుడైతే వీక్షిస్తూ గుడ్ గుడ్. సో ఇప్పుడైతే పండుకుంటున్నాం గాయస్. ఒకవేళ ఎవడన్నా తప్పిదారి ఇటు వచ్చింది అనుకో, మస్తు దూరం ఉన్నాం రోడ్ నుంచి, దగ్గర 4-5 కిలోమీటర్లు లోపట్టుకున్నాం ఫారెస్ట్లో. ఆడి పని వచ్చిన వచ్చి పిక్తుంది భయానికి. Simple minds. I guess we'll take it one by one, baby, one by one. Just different kinds. We'll try to take it one by one, baby, one by one. Too many brothers. ఆల్మోస్ట్ తెల్లారిపోయింది, అందరం కూడా లేచినాము. జింగడు వచ్చేసి ఆల్రెడీ వేయండు కళ కుక్కలు పెట్టుకొని. అన్న కెమెరా సెట్ చేస్తుండు, వాడు సెట్ చేస్తుండు. లేచినావారా? సో అందరికీ గుడ్ మార్నింగ్. డే 2 ఇన్ ఫారెస్ట్ ఇన్ రెయిన్. వేపపుల్లలు తెంపకరానికి అయితే పోతున్నాము. వేపపుల్లలు తెచ్చి బ్రష్ అయితే వేసుకున్నాము. వర్షంలో అడవిలో కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి మాతో. కమా ఎలా పోయినా గాయస్ ఇప్పుడైతే టెన్షన్ అయితే లేదు ఈ షూస్ వల్ల. ఈ షూస్ లేకుండా కొద్దిగా టెన్షన్ ఉంటుండే, మనకు కరుతుందేమో. నైట్ మొత్తం ఈ సామాన్లు అన్నీ బయట ఉంటే వండుకోరాదని చెప్పేసి అన్ని ప్యాక్ చేసి పెట్టినాము. మళ్ళీ అన్నిటిని తీస్తున్నాము. ఫస్ట్ చాయ్ అయితే వేద్దాం కడ. లేచి వీన్ మొక్క మీద చూసిన చాయ్ వాళ్ళు కొందరు ఉంటారు వేస్ట్. అందరూ మేము స్టార్టింగ్లో చెప్తే మీరు నమ్మిరో లేదో, వీడు కెమెరా ముందు ఒక తీరు ఉంటాడు, కెమెరా తర్వాత ఒక తీరు ఉంటాడు అని చెప్పేసి ఆన్ చేసినాక వీడు వీని గురించి తెలిసిన తర్వాత అసలు వీని క్లారిటీ అబ్జర్వ్ చేయరు. కొన్ని షాట్లలో మీకు ఏర్పడుతుంది. నోరు తెరుచుడు చూడు. 5 minutes later. పాలు వలిపోయినాయని చెప్పేసి బ్లాక్ టీ అయితే తాగినాము. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 4th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శేఖర్ అని ఉన్నది. ఇదే ప్లేస్లో ట్రెజరీ హంటింగ్ లాగా ఒక వీడియో ప్లాన్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. శేఖర్ అంటే వేరే శేఖర్, మన శేఖర్ కాదు. సో ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అభి అని ఉన్నది. బస్ క్యాంపింగ్ వేయండి అన్న అయితే కామెంట్ చేసిండు, చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ అని ఉన్నది. చాయ్ పత్తి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా బ్రో, లేకుంటే పాల ఎక్కువ వస్తుంది టేస్ట్ అనేది కామెంట్ చేసిండు. వీడు చాయ్ పత్తి ఎక్కువ అంటే ముత్తికంత ఎక్కువ అయితే టేస్ట్ బాగుంటుంది, ఇంత ఎత్తారు ఎక్కువ మింగురి సపడేక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అలేక్యా పూలా అని ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీమేకింగ్ దిస్ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కే ప్రేమ్ కుమార్ అని ఉన్నది. మీరు సపోర్ట్ చేసుకోవాలి బ్రో, ఎప్పుడైనా పని ఉంటుంది అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ చేసుకుంటామేమో. ఇగో వీడు ఒక్కడే ఏడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యజ్ఞేశ్వర్ అని ఉన్నది. సూపర్ వీడియో అన్న, వెయిటింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాము. సో ఎప్పుడైతుందో ఏమో చూడాలిగా. సో ఇప్పుడు వచ్చేసి
చాయ్ తాగినాం కదా, కొద్దిసేపు ఈ వర్షంలో క్రికెట్ అయితే ఆడదాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిపేర్ చేసుకుందాము. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ మీకు చెప్పినా కదా, ఏంది డింపియాని కోసం కొన్న షూస్ వచ్చేసి మన కెమెరామెన్కి ఇచ్చినాము. మళ్ళీ రిటర్న్ తీసుకుంటే బాగుండదు, మనకి తర్వాత కొనిస్తామని చెప్పేసి. వాడు ఇక్కడికి షూ వేసుకొచ్చుకుండు, కాకపోతే వీడియోలో మనకి షూ కొనియలేదు అనే విషయం హైలైట్ కావాలని చెప్పేసి ఏం వేసుకోకుండా తిరుగుతుండు వాడు. మన కబడ్డీ కోర్ట్ కాస్త మన క్రికెట్ పిచ్ అయితే కాబోతుంది. ప్రజెంట్ టైం కనుక మీరు చూసినట్లయితే 9:25 అయితే అవుతుంది. బట్ ఎటు చూసినా సరే వర్షం పడడం వల్ల మనకు టైం అయితే తెలుస్తలేదు. సో క్రికెట్ ఆడదాం ఒక గంటన్నర. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇన్స్టాల్సినాం 12కి అనుకున్నాం కదా, 12 లోపు 12 తర్వాత ఇక్కడ నుంచి అయితే మన ఛాలెంజ్ కంప్లీట్ చేసుకొని వెళ్దాము. దగ్గర గాయస్ ఒక గంటన్నర 2 గంటలు క్రికెట్ అయితే ఆడినాం. బాగా ఎంజాయ్ అనిపించింది. సో మనలో వచ్చేసి బాల్ అయితే ఏరుకొత్తుర్రు. ఎట్లా అంటే అందరు 6 కొట్టారు, లాస్ట్కు బాల్ ఏరకడానికి పోతున్నారు. సో టైం కనుక మీరు చూసినట్లయితే 11:04 అయితే అవుతుంది ఇప్పుడు. విజయ వాళ్ళు బాల్ ఏరుకొచ్చే వరకు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాంపా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటి అంటే గాయస్ ఉప్మా అయితే తయారు చేస్తున్నాము. ఉప్మా తినే వరకు కదా 12 అవుతుంది. తర్వాత వెళ్ళిపోదాం. వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉన్నది, ఇదే మోపన కొడుతుంది. మొత్తం గాయస్ 4 బాళ్ళతో క్రికెట్ అయితే ఆడినాము. 3 బాల్ దొరికినాయి, ఒక బాల్ దొరుకుతలేదు. ఏమైందని లెంకులాడుతున్నాం. ప్లేని కొట్టింది, మన తెల్ల ప్లేని కొట్టిన బాలే కనిపించలేదు, ఎటు పోయిందేమో. బాల్ తీసుకురానికి వస్తాయి జారి పడ్డా, నీళ్ళలో పడగానే మొత్తం పట్టాలని నాని. టైం వచ్చేసి గైస్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు 11:56 అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఉప్మా అయితే కంప్లీట్ చేసినాం. అండ్ లాస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ కనుక మీరు చూసినట్లయితే సుద్దారపు అని ఉన్నది. వీ వాంట్ 24 hours క్యాంపింగ్ ఆన్ టాప్ ఆఫ్ మౌంటైన్ కామెంట్ చేసిండు. మనం మౌంటైన్ మీద మ్యాగీ చేసినాం కదా, అక్కడ 24 hours క్యాంపింగ్ అయితే ఏమంటుండో చూద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రేజీ వ్లాగ్స్ టీమ్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యాన్స్ లైక్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఈ లైకులు ఫ్యాన్స్ ఇవన్నీ బంద్ చేయదు బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిర్మలా కిచెన్ ఉన్నది. అన్న నెక్స్ట్ క్యాంపింగ్లో బజ్జీలు ట్రై చేయండి అన్న అని అయితే కామెంట్ చేసింది. మనం ఆల్రెడీ పకోడీలు అయితే తయారు చేసినాము, చికెన్ పకోడీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వివి రాజేష్ అని ఉన్నది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వండరింగ్ తిరు అని ఉన్నది. మిమ్మల్ని చూస్తుంటే కుల్లుగా ఉంది బ్రో, మీ ఎంజాయ్మెంట్ అమేజింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మనలో వచ్చేసి బ్యాక్ సైడ్లో ఆల్రెడీ ప్యాక్ అయితే వేసేస్తారు. సో ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసుకుందాం. ఇంకా 2 minutes టైం అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 12 అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ 12 ఇంకా 12:15 12:30 దాకా అయితే మనం ఇక్కడ నుంచి మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళేసరికి. సో ఇప్పుడైతే మొత్తం ప్యాక్ చేసుకున్నాం. గైస్ ఇప్పుడు వచ్చేసి యాక్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మన యాక్టింగ్ మీకు నేను చేసే యాక్టింగ్ అర్థమైతే ఫస్టే కామెంట్ చేయరు, వీళ్ళందరూ చెప్పకముందే. మాకే అర్థమైతే ఫస్ట్ వన్ అక్కడ ఆడ కోతి చింపాంజీ కుండ ఆడ కోతి కుండ గీ కుండ ఇంకా ఇది ఇంకా ఆడ కోతి రైటేనా?
ఆడ కోతి కోతి కరెక్టేనా? ఆడ కోతిదా కరెక్టేనా? కిరీటమా? రాజా? ఆడ కోతి రాజా? మంకీ కింగా మంకీ కింగ్. పేలింది. దీపం. నిప్పా? దీపం. ఫైరా? బాగా చెప్పేది కరెక్టే. ఇంటికి దీపం వెళ్ళాలా? దీపం వేలింది. ఇంటికి వెలుగు దీపం. పండుగ ఒక దీపావళి. దీపావళి సీన్ ముందారా? ఉన్నది ఉన్నదా? ఉన్నది. ఈరోజు ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు క్యాంపింగ్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అడవిలో నుంచి తిరుక్కుంటూ బయటకు వచ్చేసరికి టైం మీరు చూడొచ్చు 1:29 అయితే అవుతుంది. సో ఫైనల్గా మన క్యాంపింగ్ వచ్చేసి క్లోజ్ అయితే అయిపోయింది. సో వీడియో కనుక గాయస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మీరు చాలామంది అనుకుంటారు కావచ్చు ఫారెస్ట్లో క్యాంపింగ్ చేసారు కదా, మొత్తం చెత్త అంతా అక్కడనే వారేసి వచ్చారు కావచ్చు అది అని చెప్పేసి. ఈ కవర్లో మీరు చూసినట్లయితే మేము తిన్న ప్లేట్లు కూడా గాయస్ దీంట్లోనే ఉన్నాయి. ఎవ్రీథింగ్ కనబడుతుందా? ఒక్క పేపర్ ముక్క కూడా అక్కడ మేము వారేసి రాలేదు. మేము తీసుకుపోయిన వేస్టేజ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లోనే వేసుకొని తీసుకొచ్చినాము. సో మీరైతే అట్లా అనుకోకండి.